నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం. రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ పట్టణంలో శంకుస్థాపన. మురికి కాలువలో పసికందు మృతదేహం. మెడికల్ కళాశాల సమీపంలో ఘటన. మంత్రి ఆడూరు లక్ష్మణ్ కుమార్ కి ఘన సన్మానం. మంత్రి దృష్టికి దళితుల సమస్యలు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. పాల ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న దుండగులు. ఎస్వీఎస్ పేరుతో పాల ప్యాకెట్లు సృష్టించి వాటిలో కల్తీ కల్లు అమ్ముతున్న వ్యాపారులు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఈ రోజు 4వ డివిజన్ చెందిన ప్రజల కోరిక మేరకు 2 కోట్లతో ఎన్టీపీసీ పట్టణంలో 4వ డివిజన్ కృష్ణానగర్లో జిల్లా కలెక్టర్ నిధుల నుండి 2 కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు మరియు నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేసిన గౌరవ రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఎన్టీపీసీ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు రోడ్డు సౌకర్యాలు లేకపోవడం వల్ల నానా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీను ఈ రోజు నన్ను నమ్ముకొని ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం 2 కోట్లతో సీసీ రోడ్డు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా, మున్సిపల్ సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు పలు వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ గారు దయచేసి అందరు కుర్చీలలో కూర్చోండి. 4వ డివిజన్ లో గతంలో ఉన్న పాలకులు ఏదైతే పనులు ఒక్క పని కూడా చేయలేదు. కనీసం మాకు నిధులు ఇచ్చి రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యం, మిషన్ భగీరథ నీళ్ళైతే వెళ్ళి అడగంగానే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. వారు మన గురించే వచ్చినారు, మన అభివృద్ధి చేయడానికి వచ్చిన మణిలాల్ గారు చాలా వేసి దయచేసి మళ్ళా మీ కుర్చీలలో కూర్చోవాలని మన హరిరాజ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. శాంక్షన్ చేయడం చాలా ఆనందకరం అన్న. ప్రతి డివిజన్ లో ఎన్టీపీసీలో 2వ డివిజన్, 3వ డివిజన్, 23వ డివిజన్, ప్రత్యేకంగా 4వ డివిజన్లలో యూజీడీ ఏది అడిగితే అది ఇస్తున్నందుకు మా ఎన్టీపీసీ పక్షాన అందరి తరఫున పేరు పేరున మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక డివిజన్లలో పనులు చేపించినాం. పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ, అదే మేడిపల్లి, శాలపల్లి, వాళ్ళ 2 కోట్లతో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రోడ్లు లేని ఆ ప్రాంతంలో ఇవాళ రోడ్డు నిర్మించే కార్యక్రమానికి 2 కోట్లతో ప్రారంభించాం. ఇవాళ కృష్ణానగర్ తీసుకున్నాం. కృష్ణానగర్ నుంచి 2 కోట్లతో అనేక ప్రాంతాలకు రోడ్లు వేసే కార్యక్రమం. దీంతో పాటు మంచినీళ్ళకి, యూజీడీలకి ఒక 6 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు మా కమిషనర్ గారు, ఇంజనీర్ రామన్ గారు చెప్తా ఉన్నారు, ఇంకొక 3 కోట్లు యూజీడీల కొరకు పెడతా ఉన్నాం. అది టెండర్ అయింది.
రేపు మాపు ఆ పని కూడా ప్రారంభం చేస్తాం. అవే కాకుండా అన్ని డివిజన్లలో 23 కానివ్వండి 2, 1, 4, 5తో పాటు కాశీపల్లి వరకు అన్ని డివిజన్లలో చిన్న రోడ్లైనా సుమారుగా 10 కోట్ల రూపాయలు వెచ్చించాలని ప్రయత్నంలో ఉన్నాం. 2-3 రోజులపై 2-3 రోజుల్లో ఓ నిర్ణయం ద్వారా వెల్లడిస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. నేను చూస్తా ఉన్నాను ఎఫ్సిఐ రోడ్ నుంచి ఎఫ్సిఐ వరకు పోయే రోడ్డు 50 సంవత్సరాల నుంచి లైట్లు వెలగలే. 4-5 ఎమ్మెల్యేలు వచ్చిపోయాడు. నేను చిన్ననాడు చూస్తా ఉన్నా. వచ్చేటప్పుడు మాతంగి కాలనీ కాశీపల్లి పోయేటప్పుడు లేక ఉంటే ప్రగతి నగర్ దగ్గర వాళ్ళ గుద్దుకోనో లైట్ కనబడకో ఆయన ట్రాక్టర్కో లారీకో లేక బండికి బండి నడిచిపోవాలని వాళ్ళు వీళ్ళు గుద్ది 100 మంది చచ్చిపోయారు. ఏ ఎమ్మెల్యే దాని మీద స్పందించలే, ఏ అధికారులు స్పందించలే. ఆర్ఎఫ్సిఎల్ని ఆ ప్రాంతం నుంచి వచ్చే జనసంఖ్య పెరిగినా పట్టించుకోలేదు. యుద్ధ ప్రతిపాదికన మేము అధికారులతో మాట్లాడి అక్కడ అద్భుతమైన లైటింగ్లు ఏర్పాటు చేసినాం. రోడ్లు వెడల్పే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మాతంగి కాలనీలో కూడా రోడ్లు చేస్తూ ఉన్నాం. ప్రగతి నగర్ చేస్తూ ఉన్నాం. మరి గౌతమి నగర్లో చేస్తూ ఉన్నాం. కాశీపల్లిలో చేస్తూ ఉన్నాం. కాశీపల్లిలో ప్రతి ఒక్కరు రాజకీయానికి వాడుకున్నారు తప్ప ఆ రోజు ఇప్పటి వరకు రోడ్లు వేసినటువంటి చరిత్ర లేదు. ఆ నుంచి రిక్షా కాలనీ నుంచి 14 డివిజన్ లక్ష్మీపురం వరకు కూడా రోడ్లు వేసి ఎనకలపల్లికి బ్రహ్మాండమైన రోడ్ వేసినాం. ఒక్కటి కాదు, ఇక్కడ నుంచి రామగుండం ఎంఆర్ఓ ఆఫీసు మొదలు పెడితే కుందలపల్లి పల్లెల ప్రాంతాల అభివృద్ధితో పాటు ఈ ప్రాంతంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చేస్తూ ఉన్నాం, చేస్తాం. మా సమయంలో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఒక్క గల్లీలో కానీ ఏ ఒక్క ప్రాంతంలో కానీ డ్రైనేజు, రోడ్డు, లైటు, మంచినీటి వ్యవస్థ, మంచినీటి తాగు వరకు 100 కోట్లతో 24 గంటలు నీళ్ళు ఇవ్వడానికి ఇంకో 100 కోట్లతో అదే మాదిరిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందు పెట్టుకొని అటు ఉపాధి, ఇటు ఆరోగ్యం, ఇటు విద్య, అదే మాదిరిగా పూర్తిగా అభివృద్ధి, అదే మాదిరిగా ప్రజా సంక్షేమాన్ని సన్న బియ్యం 200 యూనిట్ల కరెంట్ ఉచితం, గ్యాస్, ఆర్టీసీ బస్సు ఉచితం, దాంతోపాటు పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంధనమ్మ ఇల్లు, అదే మాదిరిగా డబల్ బెడ్రూమ్ 600-700 ఇల్లు పేదవారికే కేటాయించి వారు ఉండలేని పరిస్థితులు ఉంటే దానికి ప్రత్యేకంగా 10 కోట్లు కేటాయించి ఇలా మంచినీరు, రోడ్డు, ఆ ప్రాంతంలో ఎలక్ట్రిక్ సంబంధించిన పనులను ప్రారంభించి అత్యద్భుతంగా ప్రజారాజ్యకంగా ప్రజలకు మంచి చేసే నవమాసాలు మోసి జన్మనిచ్చిన పసికందు ఈ లోకం చూడకముందే ఆ తల్లికి ఎంత పెద్ద కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ అమ్మ అనే పదానికి కలంకం తెచ్చే విధంగా పుట్టిన పసికందును మురికి కాలువలో పడేసి వెళ్లిన హృదయ విచారకర సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో వెలుగు చూసింది. అది కూడా మెడికల్ కళాశాల సమీపంలో జరగడం విచారకరం. గోదావరికని పట్టణంలో హృదయ విచారకర సంఘటన జరిగింది. ఓ పసికందు మృతదేహం మురికి కాలువలో తేలియాడింది. ఈ సంఘటన చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ సమీపంలో రాజ్యలక్ష్మి కాలనీలోని మురికి కాలువలో పసికందు మృతదేహం తేలియాడుతోంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే 1 టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గోవర్ధన్లోని మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న మురికి కాలువలో అప్పుడే పుట్టిన చిన్న బేబీ ఒక మృతదేహం లభించింది. దాన్ని స్థానికుల సాయంతో మున్సిపాలిటీ వాళ్ళ సాయంతో గోవర్ధని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చికి చేర్పించడం జరిగింది. తదుపరి విచారణ అనంతరం తెలియజేయాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ సంక్షేమం వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి పట్టణంలో కలవడం జరిగింది. పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఘనంగా సన్మానించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మంత్రిని కలిసిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కుర్మపల్లి మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, మంచిర్యాల జిల్లా కో-కన్వీనర్ ఆసంపల్లి శ్రీనివాస్, తెలంగాణ మాదిగ జేఏసీ యువజన విభాగం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కండే సాగర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి మండల ఇన్ఛార్జ్ ఈదునూరి విజయ్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహిళ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అరికిల్ల రామలక్ష్మి, మంచిర్యాల జిల్లా దళిత నాయకులు కాశిపాక శంకర్ గారు తదితరులున్నారు. ఓట్లు వేసిన ప్రజలకు అండగా నిలిచి వారి ఆకలి తీర్చాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. శుక్రవారం కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం క్యూ లైన్లో నిల్చున్న రైతులను కలిసి వారితో మాట్లాడారు. 2-3 రోజులుగా యూరియా కోసం లైన్లో నిల్చుంటున్నామని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ ప్రాంత ప్రజల కష్టాలు సమస్యలను ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా స్పందించడం లేదన్నారు. ఇంత పెద్ద సమాజంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు 3 ఓట్లు ఉన్న మీ కుటుంబాన్ని అనేక మార్లు ఆదరించే అవకాశం కల్పించినా మా గురించి ఆలోచన చేయడం లేదని చెప్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎప్పుడు ఓట్లు వచ్చినా కాటారం మండల ప్రజలకు దుద్దిల కుటుంబానికి వేలలో మెజార్టీ ఇస్తున్నారని, మెజార్టీ ఇచ్చే కాటారం ప్రజల గోస మంత్రికి పట్టదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మంతని ఎమ్మెల్యే స్పందించి వరి నాట్లు పూర్తయ్యే సమయానికి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కాటారం పిఎస్సిఎస్ దగ్గర మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఇక్కడ యూరియా బస్తాల కోసం రైతులు లైన్లలో నిలబడ్డారు. వెళ్తూ ఆగడం జరిగింది. ఏం పరిస్థితి ఉందని చూస్తే ఆడవాళ్ళు 3 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నామని వారు చెప్తా ఉన్నారు. మగవాళ్ళు కూడా 2 రోజుల నుంచి వస్తూ ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా మేము ప్రతిరోజు ఈ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను వేడుకుంటా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి సమాజం, వ్యవసాయదారులు, కూలీలు, కార్మికులు అందరూ కూడా మీ కుటుంబానికి 3 ఓట్లున్నా కూడా ఇన్నిసార్లు మిమ్మల్ని ఆదరిస్తే కనీసం కూడా మా గురించి ఆలోచిస్తలేరని అనేక వేదికల ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయినా కూడా మీరు పట్టించుకోవడం లేదు, కళ్ళు తెరవడం లేదు, ఈ సమాజం గురించి ఆలోచించడం లేదనడానికి మీరు సొంత మండలం అని చెప్పుకునేటువంటి కాటారం మండల కేంద్రంలో కాటారం మండల ప్రజలు ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు దాదాపు మీకు 8,000 పైచీలకు మెజార్టీ ఇచ్చి మీకు మంత్రి పదవులు రావడానికి, ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ముఖ్య పాత్రను, భూమికను పోషిస్తున్నటువంటి కాటారం ప్రజలను కూడా మీరు చూస్తలేరంటే ఇక మీరు ఎవరికి అన్నం పెడతారో మీరే ఆలోచించుకోండి. కాటారం మండల రైతులు పాపం ఈ విధంగా గోసపడతా ఉంటే కూడా మీ తమ్ముడు నోట్ల సంచులు పట్టుకొని వచ్చే తమ్ముడు ఇవాళ యూరియా బస్తాలు ఇప్పించడానికి కనీసం ఆయనన్నా కనబడుతుందంటే ఆయన కనబడడు. మీరు ఆలోచించరు. ఇవాళ వర్షాలు లేకపోవడం వలన ఇంకా వరి ఎవరు కూడా వేస్తలేరు. వరి వేస్తే ఇంకే విధంగా పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్యే గారు. కాటారం ప్రజల భిక్షనే మీకు, మీ పదవి ముఖ్యంగా సింహభాగం కాటారం మండల ప్రజలు ఓట్లు వస్తే మాత్రం మీకు 7,000, 8,000, 6,000 మెజార్టీ ఇస్తూ ఉంటారు. అందుకే ఆలోచించండి. ఓట్లు వేస్తే ప్రజలకు అండగా ఉండి వాళ్ళ ఆకలి తీర్చేటువంటి నాయకులను చూసినాం. కానీ మీ కుటుంబానికి మాత్రమే 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రజలను ఎన్నడూ కూడా పట్టించుకోలేనటువంటి నాయకుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది ఒక మీరే ఉన్నారనే విషయాన్ని మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గమనించాలి. అవమానపడండి, మీరు ఆలోచించండి. ఇంకా వర్షాలు, ఈ మధ్యలో వర్షాలు వస్తే మళ్ళా వరి నాట్లు వేస్తే ఇంకా పెద్ద ఎత్తున యూరియా అవసరం ఉంటుంది. కనుక మీరు ఈ గవర్నమెంట్ ఈసారి పచ్చి రొట్టె విత్తనాలు కూడా ఇవ్వడంలో విఫలమైపోయారు. పప్పు ధాన్యాలు సీడ్ ఇవ్వడంలో విఫలమైపోయారు. కనుక ఇవాళ మంత్రి ఎమ్మెల్యే కళ్ళు తెరవమని కాటారం పిఎస్సిఎస్ దగ్గర నేను నిలబడి డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒకవేళ వరి సాగు అయితే పెద్ద ఎత్తున అవసరం ఉంటుందనే విషయాన్ని గమనించాలే మంత్రి ఎమ్మెల్యే దుద్దిల.
పాల ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న దుండగులు. ఎస్వీఎస్ పేరుతో పాల ప్యాకెట్లు సృష్టించి వాటిలో కల్తీ కల్లు అమ్ముతున్న వ్యాపారులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచమ్మ, కండ్లకోయ, అయోధ్యనగర్ ప్రాంతాల్లో పాల ప్యాకెట్లలాగా కనిపించే ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యాపారులు. ఆకస్మిక దాడులు చేసి కల్తీ కల్లు విక్రయదారులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం కుందనపల్లి అర్బన్ పార్క్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. అంతర్గా మండలం కుందనపల్లి అర్బన్ పార్క్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సిహెచ్ శివయ్య ఆధ్వర్యంలో వన మహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటిన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. తెలంగాణ రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గానికి అభివృద్ధిలో మొదటి స్థానంలో తీసుకురావడమే నా లక్ష్యం. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మొక్కలను ఈ ప్రాంతంలో నాటి వాటిని సంరక్షించాలన్నారు. తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమం ఏర్పాటు కార్యక్రమాన్ని మనం ఈరోజు వనమహోత్సవం ఇక్కడ కుందనపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో మనం చేసుకుంటున్నాం. ఈ కుందనపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ అనేది మన యొక్క ప్రజలకి లంగ్ స్పేస్ గా, అంటే ఈ చెట్లు ఆక్సిజన్ ఇస్తాయని చెప్పేసి ఇట్లా పబ్లిక్ ఇంతకు ముందు చెట్లు నాటారు, లక్షల కోట్ల చెట్లు నాటారు. ఇవాళ అందరం కూడా మనం కూడా ఏక్ పేడ్ మాకే నామ్, మన అమ్మ పేరు మీద, మన నాన్న పేరు మీద, మన ఇష్టమైన వాళ్ళ పేరు మీద ఒక్కొక్క చెట్టు పెట్టాల్సిన బాధ్యత మనందరం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇది పిల్లల్ని ఎక్కనియట్లో ఈ జిప్ లైన్ కోసం పెట్టింది సార్. ఇప్పుడే మాకు వస్తారు, థీమ్ పార్క్స్ పెడదాం సార్. పార్టీలు చేసుకుంటారు, తాగడానికి కాదు, దాన్ని ఎంటర్టైన్ చేయదు. 20 రూపాయలు అట్రాక్షన్స్ అన్నీ ఉండాలి, స్టాల్స్ ఉండాలి. కమాన్పూర్ మండలం జూలపల్లి, కమాన్పూర్ గ్రామాల్లో శుక్రవారం ఇందిరా మహిళా శక్తి సంఘం ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లలిత, ఎంపీఓ మారుతి, ఏపీఎం శైలజ, శాంతి, పంచాయతీ కార్యదర్శి శంకర్, ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. కమాన్పూర్ మండలం రొంపికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో, బోనాల పాటలతో, విన్యాసాలు, నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టెక్నాలజీ సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యాయులు నవత, సంపత్, వనిత, శ్రీవాణి పాల్గొన్నారు.
రామగుండం గోదావరి కనిలోని బచ్పన్ పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. పిల్లలందరూ బోనాలు ఎత్తుకుని అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం పిల్లలు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు మన సంస్కృతి సంప్రదాయం మీద ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే ప్రతి ఒక్క పండుగకు వారి సంప్రదాయాలు కట్టుబట్టు ఉట్టిపడేలా కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం బోనాల పండుగను బాగా ఘనంగా నిర్వహించామని ప్రిన్సిపల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇతర పార్టీలకు చెందిన సింగరేణి కార్మిక సంఘ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్సాన్ సింగ్ పై ఘాటుగా స్పందించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి. నమస్తే, నేను మీ హరీష్ రెడ్డిని. 2 రోజుల క్రితం నేను రామగుండం నియోజకవర్గంలో పర్యటించి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో మరీ ముఖ్యంగా ఒక 2 పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ ఏంటంటే, రామగుండం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి అరాచక పాలన ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆయన దగ్గరికి ఏ ఒక్క కామన్ మ్యాన్ కూడా, కామన్ సిటిజన్ కూడా ఆయన దగ్గరికి వెళ్లి అన్న నాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అడిగేంత ధైర్యం చేయలేకపోతున్నాడు. అంత భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిపాలన, అరాచక పాలన రామగుండం కొనసాగుతుందని నేను చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టే వాళ్ళ పరిపాలన ఉంది. అలా ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టినో లేదో తెల్లారేసరికి మరి స్థానికంగా టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ అయినటువంటి కార్మిక సంస్థ అయినటువంటి టీబీజీకేఎస్ కి చెందినటువంటి 3 నాయకుల్ని, దాంట్లో నా ప్రధాన అంశమైనటువంటి జాయిద్ బాషా, తర్వాత సీనియర్ నాయకులైనటువంటి మాదాసు రామూర్తి గారు మరియు బాలసాని కొమరయ్య గారు, వీళ్ళ 3 కూడా సింగరేణి రామగుండం ప్రాంతం నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి సింగరేణి మనుగూరు ప్రాంతానికి పంపించారు. ఆర్డర్స్ వచ్చినాయి. దీన్ని ఏమనుకోవాలి? అరాచక పాలన అనుకోవద్దా? ఏనాడైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇటువంటి పగలు ప్రతీకారాలు తీర్చుకునే విధంగా, లేకపోతే రాజకీయ కక్షపూరితమైనటువంటి ట్రాన్స్ఫర్ లేనైనా చూసినామా మనము? రామగుండం ప్రజలు ఏదైనా ఇట్లా ఒక ఫ్యాక్షనిస్ట్ ఎమ్మెల్యే మాదిరిగా ఎవరైనా ఇక్కడ పరిపాలించినట్టు గానీ, ఎవరైనా అధికారాన్ని వెలగబెట్టినట్టు గానీ ఇవి గనబడిందా? కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నా యొక్క విజ్ఞప్తి ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా మీ ఎమ్మెల్యే గారు మొదలుపెట్టి ఇది అవుతుంది ఇక్కడికి. ఇలా రాష్ట్రం మొత్తం మీద బీఆర్ఎస్ గాలి బలంగా వీస్తుంది. ఈ అందరికి తెలిసిన విషయం. మినిమం 80 to 90 సీట్ల మధ్యలో గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీ 3వసారి అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు రానున్న రోజుల్లో. మరి రామగుండం పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండాని రెపరెపలాడిస్తాము. బీఆర్ఎస్ వచ్చినాక మరి మీ పరిస్థితులు కూడా ఇట్లే చేయమంటారా? కావాలని ఎందుకు ఈ కక్షలు కారుణ్యాలు? స్థానిక ఎమ్మెల్యే గారు మీరు కూడా ఈ ప్రతీకార చర్యలు ఎందుకండి? నాకు అర్థం కాదు. అంత మీదే నడవాలన్నా? అంత నియంతృత్వమా? ప్రజాస్వామ్యం కాదా? ఇదే క్వశ్చన్స్ కదా నేను మొన్న ప్రెస్ మీట్ లో మిమ్మల్ని క్వశ్చన్ చేసింది. అయినా మీలో మార్పు లేదు. తెల్లారే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పంపించారు. అది అయినా సంస్థ రూల్స్ ప్రకారం పాటించిందా లేదా అనేది తర్వాత మేము లీగల్ గా మేము సజెషన్ తీసుకుంటాము. ఖచ్చితంగా కోర్ట్స్ అప్రోచ్ అయిద్దాము. మేము చేయాల్సి మేము చేసుకుంటాం. కానీ ఈ సింగరేణి సంస్థలో ఏఐటీసీ నాయకులు ఉన్నారు, టీబీజీకేఎస్ నాయకులు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇన్ని కార్మిక అనుబంధ వర్గ సంస్థలు ఉన్నప్పటికీ ఏనాడు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదు. ఇట్లా కక్షపూరిత పొలిటికల్ వెండెటా అంటే ఇంగ్లీష్ లో పొలిటికల్ వెండెటా అండ్ పొలిటికల్ విచ్ హంటింగ్. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. ఇట్ ఈస్ టోటల్లీ అనెథికల్, ఇమ్మోరల్ అండ్ ఆల్సో అన్కాన్స్టిట్యూషనల్. ఇప్పటికైనా మార్పు తెచ్చుకోండి. ఇలాగే నేను ఇట్లే ఉంటా, అహంకార పూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా, రాజ్యాంగేతర శక్తిలాగా ప్రవర్తిస్తా అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు కర్రగాల్చి వాత పెడతారు. మిమ్మల్ని దింపి పక్కన ఉన్నటువంటి గోదావరిలో కూడా ముంచేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం. రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ పట్టణంలో శంకుస్థాపన. మురికి కాలువలో పసికందు మృతదేహం. మెడికల్ కళాశాల సమీపంలో ఘటన. మంత్రి అడూరి లక్ష్మణ్ కుమార్ కి ఘన సన్మానం. మంత్రి దృష్టికి దళితుల సమస్యలు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. పాల ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న దుండగులు. ఎస్వీఎస్ పేరుతో పాల ప్యాకెట్లు సృష్టించి వాటిలో కల్తీ కల్లు అమ్ముతున్న వ్యాపారులు.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.